హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు వీడియోలో మేక కాళ్ళు తలకాయ సూప్ ఎలా చేయాలి అని చూపించబోతున్నాను. బోన్స్ స్వీట్గా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కొన్ని డేస్ ఈ సూప్ తాగి చూడండి. లేచి నడవడమే రాదు, పరిగెడతారు, అంత బాగా పనిచేస్తుంది. అలాగే చాలా బలం వస్తుంది. కానీ ఈ సూప్ అన్నంలోకి తినడానికి కాదు, వేడి వేడిగా తాగడానికి మాత్రమే. అలాగే ఎవరికైనా బొట్టలు ఇరిగినప్పుడు డాక్టర్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ సజెస్ట్ చేస్తారు. అలాంటి హెల్తీ సూప్ ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం ఈ సూప్ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ సూప్ లో ఈ మసాలానే మెయిన్. మసాలాతోటే టేస్ట్ అంతా వస్తుంది. చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులో 15 లవంగాలు, 7 యాలకులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 అనాస పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా సొంటి కొమ్ము వేసుకోండి. దీంతో పాటు 2 చిటికెలు వంట సోడా కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో ఉల్లిపాయలు ఆప్షనల్ మాత్రమే, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న మేకవి కాళ్ళు తలకాయలు వేసుకోండి. కాళ్ళు తలకాయని ఉప్పు వేసి 2-3 సార్లు రుద్ది కడిగారంటే ఎలాంటి స్మెల్ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. కాళ్ళు తలకాయలు మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ పైన హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా, అది మొత్తం వేసేయండి. మీకు ఎక్కువ ఘాటుగా ఉండొద్దు అనుకుంటే 1 స్పూన్ పక్కన పెట్టుకోండి మసాలాని తీసి. కానీ ఈ సూప్ ఘాటు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను మొత్తం వేస్తున్నాను. అలాగే మీరు ఈ సూప్ ఎప్పుడు చేసుకున్నా సరే మసాలాని అప్పటికప్పుడే చేసుకోండి ఫ్రెష్గా, అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి. మీకు సూప్ ఎక్కువ కావాలి అంటే కొన్ని ఎక్కువ అయినా పోసుకోండి, పర్లేదు. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి వీటిని. 10 నిమిషాల తర్వాత ఇలా మరిగే టైంలో ఇందులోకి 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోకి మటన్ మసాలా ఉంటుంది కదా, దాన్ని ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ముక్క ఉడికే వరకు బాగా ఉడికించుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత ముక్క ఉడికిందా లేదా అని చూసుకోండి. బోన్కి చుట్టూ ఉన్న తోలు అనేది మనం లాగితే ఈజీగా సపరేట్ అవ్వాలి. అలా సపరేట్ అయ్యింది అంటే ఉడికినట్టు. ఇక్కడ మాకు ఉడికింది, అందుకే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. అంతే అండి, సూప్ రెడీ అయిపోయింది. ఈ సూప్ అంతా సపరేట్ చేసుకొని ఆ ముక్కలతోటి కర్రీ కూడా చేసుకోవచ్చు. మీకు కర్రీ వీడియో కావాలి అంటే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఈ సూప్ని ఇంట్లోనే హెల్తీగా చేసుకోండి, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తాగొచ్చు. ఈ సూప్ని 1.5 days స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదు. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన సూప్ రెసిపీ అండి. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.